ఎవరు తనకు ప్రైజ్లాడు చెప్పేవారు లేరు, ఎవరు తనను పరామర్శించేవాళ్ళు లేరు. ఎవరు లేకుండా పర్వాలేదు, గుర్తుంచుకో. నన్ను ఎవరు పరామర్శించట్లేదు, నాతో ఎవరు మాట్లాడట్లేదు, నన్ను ఎవరు చూడట్లేదు, నా వైపు కన్నులెత్తి చూడట్లేదు అనుకుంటున్నావేమో. ఒక్కసారి చూడు, లాజరును చూడు. అయితే లాజరు తన దృష్టి అంత ఉదయకాలం మనం విన్నాం. ఎవరిని చూడాలంట మనము? యేసు వైపు చూడు. అదే నేనెవ్వరు చూడకపోయినా పర్వాలేదు దేవుని బిడ్డ, నీ వైపు ఎవ్వరు కన్నులెత్తి చూడకపోయినా పర్వాలే. మనము చూడవలసిన వ్యక్తి ఎవరంటే విశ్వాసకర్త. అదే చక్కగా విన్నాం ఉదయకాలం. ఆయన వైపు చూడు. లాజరు చూచాడు, ఆయన వైపు చూచాడు. ఏమి లేకుండా పర్వాలే భూమి మీద, నా ప్రభు యొక్క దృష్టి నా మీద పడితే చాలు. తను కోరుకుంది అది. చివరికి తన జీవితం అంతా ప్రభుకి ఇష్టడుగా జీవించాడు. ప్రభువు చూచినప్పుడు భూమి మీద ఏమి లేకున్నా పర్వాలే, లాజరు దేవునికి ఇష్టడుగా జీవించాడు. అబ్రహాము రొమ్మును పొందుకున్నాడు. చక్కగా ఎక్కడున్నాడు? నెమ్మది. చూడండి, మాట మళ్ళీ చదువుదాం. లూకాసు వార్త 16వ అధ్యాయము 25వ వచనం. అందరు కలిసి చదువుకుని. లూకా 16:25. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమంతయు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకం చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు. తన కష్ట సమయాల్లో కూడా లాజరు ఎలా జీవించడంటే దేవునికి ఇష్టడుగా తాను కనపరుచుకున్న లాజరు. అయితే ధనవంతునికి దేవుడు సమృద్ధి ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. అయితే తన ఇష్టానుసారంగా జీవించి సృష్టికర్త వైపు చూడలేదు, తనను పిలిచిన దేవుని వైపు చూడలేదు, సువార్త వైపు తన దృష్టి పెట్టలేదు, దేవుని వాక్యానికి చోటు ఇవ్వలేదు. ఎంతమంది దేవుని వాక్యం చెప్పినప్పటికీ కూడా తాను చోటు ఇవ్వక తన ఇష్టానుసారంగా జీవించి చివరికి తన జీవితంలో బాధపడిన సందర్భం. ఈ రాత్రి దేవుని వాక్యానికి, దేవుని మాటకు విలువిచ్చి ఆయనకు ఇష్టడుగా జీవించడానికి నీ జీవితంలో తీర్మానించుకో. 4వ సందర్భం చూడండి. ఆయనకి ఇష్టలు ఎవరంట? చూడండి, కీర్తన 16. కీర్తన 16. కీర్తన 16 3వ వచనం. అందరు కలిసి చదువుకుందాం. కీర్తన 16:3 అందరు కలిసి చదువుకుందాం. నేను ఇలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము. 4వ సందర్భం. మొదటి సందర్భం ఎవరు? గురుగులు. చెప్పండి, గురుగులు గోధుమ. కనుక మనం ఎవరిగా ఉండాలి? గురువులుగానా? చెప్పండి, ఎవరిలాగా ఉండాలో గట్టిగా. గోధుమలాగా ఉంటే మనము, గోధుమలు ఎవరు? ఆయనకి ఇష్టలుగా జీవించేవారు. గురువుల మధ్యలోనే ఉన్నావు. కొన్ని సందర్భాలు మన ప్రక్కనే గురువు ఉంటుంది, మనతోనే గురువు ఉంటుంది. లేక గురువుతో మనము, గోధుమతో గురువుగా మనం ఉన్నామేమో. జాగ్రత్త. ఇక్కడి నుంచి వెళ్ళక మునుపు నేను గురుగునా గోధుమనా? అది మొదటిది. 2వ సందర్భం. రెండవది ఎవరు? యోబు. తాను దేవునికి ఇష్టడుగా జీవించాడు. తన కష్ట సమయంలో కూడా దేవుడు నలిపేస్తూ వచ్చాడు, జాడించాడు. నెమ్మదిగా ఉంటిని, ఆయన నన్ను చెక్కలు ముక్కలుగా చేసి ఉన్నాడు. చెక్కలు ముక్కలు ఏం చేస్తారు? మటన్ కొట్టుకు వెళ్తాం, చికెన్ కొట్టుకు. చికెన్ అట్లే ఇస్తారా? ఏం అట్లే తెచ్చుకుంటావా? ఏం చేస్తారు వాళ్ళు? ముక్కలు కొట్టిస్తారు. కొన్ని సందర్భాలు మనము ఏదైనా చేయటానికి అంత పెద్ద మొక్కొద్దండి, కాస్త కొంచెము చిన్న ముక్క చేయండి. మా పిల్లలు చిన్న ముక్క కావాలంటున్నారు. ఈరోజు ఏదో చేస్తారంట వాళ్ళు. కాదు సార్, నిన్న పెద్ద ముక్కలు తీసుకెళ్ళలే,
ఈరోజు చిన్న ముక్కలు అంటే ఏదో ఇవ్వయ్యా వాళ్ళకు చిన్న ముక్కలు కావాలంటాడు. ముక్కలు కొట్టాడు ఎవరిని? యోబును. కొడుతుంటే కొన్ని సందర్భాలు ముక్కలు కొడుతుంటే ముక్క ఏం చేస్తుంది? ఎగిరి బయటపడుతుంది. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళను, వాళ్ళ నోట్లో పడనని ఆ ముక్క ఏం చేశానంటే కొడుతుంటే ఎగిరి కింద పడుతుంది. అయితే వాడు ఊరుకుంటాడా? చికెన్ కొట్టోడు ఏం చేస్తాడో ఆ ముక్క తీసి కడిగి మళ్ళా మనకే వేస్తాడు. దేవుడు అనేక సందర్భాల్లో నిన్ను నన్ను ముక్కలు చెక్కలుగా చేస్తాడు. బయటికి ఎగిరి పడాలని చూస్తావేమో, కాదు. నువ్వు ఎగిరి పడినట్లయితే దేవుని ఆశీర్వాదము ఉండదు. ఎంత చక్కటి ఆశీర్వాదం కొరకు తన జీవితంలో కనిపెట్టి ఆయన తన ఇష్టానుసారముగా నన్ను నలుపును గాక. ఓర్పుతో కనిపెట్టు. ఓర్పుతో ప్రభువుకు ఇష్టడుగా జీవించడం చాలా కష్టం సుమా. అయితే ప్రభు ఇస్తాడు. మూడవ సందర్భం చెప్పండి. మూడవ సందర్భం ఎవరు? లాజరు. బ్రదర్ సైడ్ ఏం శబ్దం రావట్లే. మీరు భోజనం చేయలేదా? అరిగిపోయింది. చెప్పండి బ్రదర్స్. లాజరు. అయితే కొంచెం చెల్లక మునుపు నేను లాజరునా ధనవంతుడు. లాజరు ఏం లేని వాడగా జీవించాడు. అంత దరిద్రత మనకి ఎవరికి లేదు ఇక్కడ. దేవుడు చక్కగా ఇచ్చాడు, మనకు మంచి బట్టలు వేసుకున్నాం. దేవుడు మంచిగా ఇల్లు ఇచ్చాడు, కిరాయిలు ఇచ్చాడు, ఏదో కాస్త ఉండడానికి ఒక గుడిసెలాంటిది ఇచ్చాడు, చక్కగా ఇచ్చాడు. దినదినము ఆహారము గడుస్తుంది, ప్రభు ఇస్తున్నాడు, దినదినము గడుస్తుంది. అయితే లాజరు వలె జీవించు. ప్రభు కోరేది అది. లాజరు వలె నీ జీవితంలో జీవించు, ఆయనకి ఇష్టడుగా జీవించు. అయితే లాజరు జీవించాడు, నీవైతే నీకు ఇష్టం వచ్చినట్టు జీవించావు. ఎవరిని లెక్క చేయకుండా జీవించావు. పేదవారి మీద దృష్టి పెడుతున్నావా? దేవుడు మనకిచ్చాడని చెప్పి ఇష్టానుసారమైన జీవితం వద్దు. ప్రభు బిడ్డలైన వారి అక్కర తీర్చే విషయంలో కూడా మనం ముందుకు వెళ్ళాలి. అది వద్దులేండి. లాజరు ధనవంతుడు చక్కగా జీవించారు, ఇద్దరు వెళ్ళిపోయారు. అయితే ఒకరేమో క్షేమంగా నెమ్మదిగా రొమ్మున ఆనుకొని భద్రంగా ఉన్నారు, ఒకరేమో యాతన పడుతున్నాడు. ఇంకో సందర్భం అంటున్నాడు, నా సహోదరులు ఉన్నారు, వారి ఇక్కడికి రాకుండా, వేదనకరమైన స్థలంలోనికి రాకుండా, దేవుడు నీకు ఇచ్చిన తరుణంలోనే, దేవుడు నీకు ఇచ్చిన సమయంలోనే నీ జీవితంలో ప్రభుకు అర్పించి ఆయనకి ఇష్టడుగా జీవించు. ప్రభు కోరేది అది. నాలుగో సందర్భంలో, భూమి మీద నున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము. ప్రభు కొరకు భక్తిగా జీవిస్తున్నావా? భక్తులు ఎవరండి? అనేక సందర్భాలు బోధ చేసే వాళ్ళ మేమా, లేక తెల్లని వస్త్రాలు వేసుకున్నవారా, సంచేసుకొని తిరిగే వాళ్ళ? ఎవరు భూమి మీద భక్తులంటే? చాలా సందర్భాలు ఉన్నాయి, చాలా మాటలు ఉన్నాయి. చూడండి, ఒక మాట మనం చూస్తాం. 52వ కీర్తన 52వ కీర్తన 9వ వచనం. అందరు కలిసి చదువుకుందాం. 52వ కీర్తన 9వ వచనం. నీవు దాన్ని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను స్తుతించెదను, నీ నామము నీ భక్తుల దృష్టికి. కనుక దేవుని యొక్క నామము వారి జీవితంలో ఉత్తమమైందిగా వారు గ్రహించిన వారు. ఒకటే మనం ధ్యానిద్దాం, ఆయన నామము. అది ఎంత చక్కటి! ఆయన నామములో ఉన్న శక్తి యొక్క ప్రభావం వారి జీవితంలో వారు పొందుకున్నారు. భక్తుడుగా జీవించు. ఎటువంటి భక్తుడుగా జీవించంటే ఆయన నామము, అది నామంలో ఉన్న రక్షణ పొందుకున్నావు, నామంలో ఉన్న విశ్వాసంలో కొనసాగు. ఆయన నామంలో స్వస్థత ఉంది, ఆయన నామంలో విజయం ఉంది, ఆయన నామంలో సర్వమైన ఆశీర్వాదాలు నీ కొరకు పొందుకొని పెట్టాడు ప్రభు. వాటిని పొందుకో. ప్రభు యొక్క నామము, ఆయన నామంలో ఉన్న శక్తి యొక్క ప్రభావాన్ని నీ జీవితంలో రుచి చూచిన అనుభవంలోనికి రా. అందుకే అంటాడు కదా, రుచి చూచి ఎరిగి తిని యెహోవా. అది ఎంత రుచి చూస్తున్నాం. ఉత్తమమైన ఆయన నామమును రుచి చూచి ఆయన నా జీవితంలో ఉత్తమమైన వాడని చెప్పగలుగుతున్నావా? చెప్పగలిగే అనుభవంలో ఉన్నావా? ఈ రాత్రి ప్రభు కోరేది అదే.
భక్తుని యొక్క అనుభవం ఏంటిదంటే అన్ని పరిస్థితుల్లో ప్రభు యొక్క నామము రుచి చూచి ఆయన ఉత్తమమైన వాడు. చెప్పగలవా? చెప్పగలిగినోడే భక్తుడు. కనుక ఈ రాత్రి ఈ 4 సందర్భాలు మన జీవితంలో వచ్చాడు. భక్తిగా జీవించు. ఎటువంటి భక్తి? పైకి భక్తిగా కాదు. అనేక సందర్భాలు పైకి భక్తిగా కలిగి దాని శక్తిని ఆశ్రయించినవా, పొందుకొనివా, రుచి చూడని వారంగా పైకి ఎంత చక్కగా భక్తిగా కనిపిస్తాం. పైకి మేము ఎన్నో సందర్భాలు బోధలు చేయొచ్చు, అయితే ఆయన నామములో ఉన్న రుచి కొన్ని సందర్భాలు ఒక్కొక్క సందర్భాల్లో కూర ఒక విధమైన రుచి వస్తుంది. ఏమ్మా నిన్న బాగా చేసేవే, ఈరోజు అదే కూర చేయమంటే చెడగొట్టేసావే అని అంట. అప్పుడు ఏమంటుంది? కాదండి, పాపను కొంచెం చూడమని చెప్పాను, అయితే పాప ఏం చేసింది? పోయి కాస్త తీసి ఉప్పు వేసి, తల్లి వేసే ఉప్పు బిడ్డ కూడా చివరికి ఏమవుతుంది? అనేక సందర్భాలు మన ఆత్మీయ జీవితంలో గుర్తుంచుకోండి. వారి మీద వీరి మీద ఆధారపడద్దు. నీ ఆత్మీయ జీవితంలో వ్యక్తిగతంగా ప్రభువును రుచి చూచిన అనుభవంలో ఆత్మీయతను కట్టుకో. ప్రభు కోరేది అది. మన అనేక సందర్భాలు ప్రభును రుచి చూచే విషయంలో వారి మీద వీరి మీద, వారిని బట్టి నేను రాలేకపోతున్నానండి, వారిని బట్టి నేను ఆటంకపరచబడుతున్నానండి అంట. కాదు, వారు కాదు మన కొరకు ప్రాణం పెట్టింది, వారు కాదు మనల్ని ప్రేమించింది, వారు కాదు రక్తపు బొట్టు ఆఖరి వరకు కార్చింది, ప్రభువు కార్చాడు. ఆయనను చూడు. ఆయన యొక్క రుచి ఏంటిదో, ఆయనలో ఉన్న ప్రభావం ఏంటిదో, ఆయనలో ఉన్న అందం ఏంటిదో, ఆయనలో ఉన్న మహిమ ఏంటిదో ఒక్కసారి చూడు ఈ రాత్రి. అందుకే భక్తుడు అంటారు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకో. ఈ రాత్రి ఇక నుండి వెళ్ళక మునుపు ఎవరి